ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. చూడండి, బైబిల్ తెరవండి. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయగా పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. దేవుడు ఈరోజు వాక్యంలో ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యానాంశము, దేవుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈరోజు మనం విశ్వాసి మనం రక్షణ పొందిన తర్వాత మొదటి కార్యము రక్షణ కార్యము. విశ్వాసి మన యొక్క జీవితాల్లో రెండవ కార్యము మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడటం అన్నమాట. అంటే దేవుని కొరకు ఎదురు చూడటం, దేవుడి కార్యాల కొరకు ఎదురు చూడటం, దేవుడు రాకడ కొరకు ఎదురు చూడటం అన్నమాట. అంటే నిరీక్షణ కలిగి ఉండటం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, పక్షిరాజుతో మనం విశ్వాస జీవితాన్ని పోల్చాడనమాట. పక్షిరాజు ఏ రీతిగా 7 అనుభవాలు కలిగి ఉండదు. 7 పక్షిరాజులు ఉన్నటువంటి 7 విధాలైనటువంటి అనుభవాలు, తన యొక్క లక్షణాలు మన విశ్వాస జీవితంలో అలాంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. పక్షిరాజుకు ఉండినటువంటి చూడండి, మొదటి లక్షణము, అది పక్షిరాజు అంటే అందరికీ తెలుసు, అది అన్ని పక్షుల కంటే కూడా చాలా పైకి ఎగరగలదు అనమాట. అది 10,000 నుంచి 15,000 అడుగుల వరకు పైకి ఎగరగలదు, చాలా పైకి ఎగరగలదు. పక్షిరాజుకు ఉన్నటువంటి మొదటి లక్షణము చాలా పైకి ఎగిరే లక్షణం కలిగింది అనమాట. అది అందుకని దాన్ని పక్షిరాజు అంటారనమాట. దానికి ఉన్న మొదటి లక్షణం అనమాట. అయితే అది పైకి ఎగిరేంత వరకు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఎగురుతుంది. పైకి ఎగిరినాక రెక్కలు చాపి రెస్ట్ తీసుకుంటూ, అంటే ప్రశాంతంగా, క్షేమంగా, భద్రంగా, సంతోషంగా చాలా పైకి ఎగిరిన తర్వాత అది ప్రశాంతంగా నెమ్మది పొందుతుంది అనమాట. మన విశ్వాస జీవితం కూడా మొదటి కార్యం రక్షణ కార్యం అని చెప్పాం కదా. రక్షణ పొందిన తర్వాత మనం ఆత్మీయ జీవితంలో దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి, ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలన్నమాట. ఆత్మీయంగా దేవునితో సహవాసం చేస్తూ రోజు ఎదుగుతున్నప్పుడు ఈ లోక సంబంధమైన మనకు ఎలా కనపడతాయి అంటే, అవి ఈ లోక సంబంధమైన ఆకర్షణలో ఏదైనా కానీ మనకు అవి చిన్నవిగా కనపడతాయి అన్నమాట. అంటే పక్షిరాజు పైకి ఎగిరితే ఎలా ఉంటుంది, అవి కింద ఉన్న వస్తువులు దానికి చిన్నవిగా కనపడతాయి. మనం ఒక ఉదాహరణ చెప్తాం. విమానం ఎక్కినప్పుడు మనం ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు పర్వతాలు, కొండలు పెద్దవిగా కనపడతాయి మనకి. కానీ ఎప్పుడైతే విమానం ఎక్కి పైన మనం ప్రయాణిస్తున్నప్పుడు మన కింద ఉన్న వస్తువులు కానీ, కొండలు, పర్వతాలు కానీ చిన్నవిగా కనపడతాయి. అలాగనే మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే ఇరుకులు, ఇబ్బందులు ఏదైనా కానీ అవి ఎలా ఉంటాయంటే మనకి ఈ లోక సంబంధమైనవి ఏదైనా కానీ అవి చిన్నవిగా కనపడతాయి అన్నమాట. కాబట్టి అది పైకి ఎగిరే కొలది, దేవునితో అంటుకట్టుబడే కొలది మన జీవితం, విశ్వాస జీవితం, మనకి లోక సంబంధమైనవన్నీ కూడా అవి చిన్నవిగా కనపడతాయి అనమాట. అది ఆ మాట ఎక్కడ ఉందంటే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అక్కడ క్రీస్తు యేసుతో లేపనం వలతే పైనున్న వెదకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి అని చెప్తూ, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీద మీ అవయవములను అనగా జాగ్రత్తను, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహాదమును, ధనాపేక్షను చంపివేయాలన్నమాట. అంటే ఈ లోక సంబంధమైన అన్నీ కూడా మనకి అవన్నీ చంపివేయాలన్నమాట. అవి మన మనసులోనికి రాకూడదు అనమాట. ఆ దేవునితో దినదినాభివృద్ధి చెందేటప్పుడు. రెండవదిగా చూస్తే, పక్షిరాజు మొదటి లక్షణం చాలా పైకి ఎగురుతుందని చెప్పాం కదా. రెండవదిగా లక్షణం, తన కనుదృష్టి అంతా కూడా భూమిపైనే ఉంటుంది అనమాట. ఎంత పైకి ఎగిరినా కానీ తన దృష్టి కింద ఉన్న ఎర మీద ఉంటుంది అనమాట. అది మళ్ళీ ఎర ఎక్కడ ఉందో కిందనున్న వస్తున్న ఆహారం చూసుకొని తిని మళ్ళీ పైకి ఎగురుతుంది అనమాట. రెండవ లక్షణం, తన కనుదృష్టి భూమిపైన ఉంటుంది అనమాట. ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వచనంలో అంటాడు, శిష్యులతో మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నదే అంటాడు. అంటే అతను ఆత్మల సంపాదన, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని ఒక 19:10 ప్రకారం. కాబట్టి యేసు ప్రభు ఎలాంటి మనసు కలిగి ఉన్నారంటే, ఆయనకి తెలియని ఆహారం ఏంటంటే ఆత్మలను సంపాదించి నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన ఎంతో ప్రయాసపడ్డారు. మన జీవితంలో కూడా మనం రక్షణ పొంది మనం ఏం చేస్తూ ఉన్నాయి, మనం ఇతరుల కొరకు రక్షణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడే వరంగా మనం ఉండాలి. మన గురి అంతా కూడా ఆత్మను సంపాదించాలి, సువార్తను ప్రకటించాలి, దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉండాలి, విశ్వాస యొక్క లక్షణము. కాబట్టి మీకు తెలియని ఆహారము నా దగ్గర ఉన్నదని యేసు ప్రభువు వారు శిష్యులకు చెప్పగలిగినట్లు మనకున్న ఆహారం ఏంటంటే దేవుని పని చేయాలి, దేవుని పని పట్ల బాధ్యత కలిగి ఉండాలి, ఆ సువార్త పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అదే దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. మూడవదిగా చూస్తే,
అది పిల్లల గూడు రేపుతా కదుపుతుందనమాట. పిల్లల గూడు కదుపుతుందనమాట. తను పెట్టిన మరి పిల్లలు ఉంటాయి కదా! అది పక్షిరాజుకు గూటిలో పిల్లల్ని పెడద్దనమాట. అదేం చేస్తుందంటే అది అప్పుడప్పుడే మరి పిల్లలు పుట్టినప్పుడు గూటిని కదుపుతుందనమాట. ఆ గూటిని కదిపి ఏం చేస్తుందంటే దానికి నేర్పిస్తదనమాట. ఎగరటం నేర్పిస్తది. ఆ ఎగరటం నేర్పించడం అవి పడుతూ లేస్తూ ఉన్నప్పుడు తన రెక్కలు చాపుతుందనమాట. పిల్లల గూడు కదుపుతుందనమాట. మన జీవితంలో కూడా దేవుడు మరి అనేక సందర్భాల్లో మనకి పరీక్షలు పరిశోధనలు కూడా నడిపిస్తూ ఉంటాడు. ఒక్కోసారి మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కష్టాలు పరీక్షలు వస్తున్నప్పుడు మనం కృంగిపోకూడదు. దేవుని గట్టిగా పట్టుకోవాలి. ఏ రీతిగా పక్షిరాజు మరి పిల్లల గూడు రేపి అవి పడుతున్నప్పుడు దాన్ని ఎట్లా పట్టుకొని నడిపిస్తుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును. మనల్ని కూడా దేవుడు అలాగనే నడిపిస్తాడనమాట. మనకి ఒక్కోసారి పరీక్షలు పరిశోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. పక్షిరాజు ఏ రీతిగా తన పిల్లలకి మరి ఎగరటం నేర్పిస్తుందో మరి ఆహారం విషయంలో కూడా ఎలా ఎగరాలి, ఎలా తినాలి అన్ని విధాలుగా నేర్పిస్తుందో, ఎలా నడిపిస్తుందో మనల్ని కూడా దేవుడు అలాగే నడిపిస్తాడు. దేవుడు వాక్యం సెలవిస్తుందనమాట. అందుకని దావీదు అంటాడు, నా శ్రమైన ఎదుట నాకు మేలాయనని. ఒక్కొక్కసారి శ్రమలో మన దేవుడు అనుమతిస్తాడనమాట. అలాంటి శ్రమలప్పుడు దేవుడే మనల్ని ముందుకు నడిపిస్తాడు. 90 కీర్తన అంతే చదివితే అది ఆదరణ వాగ్దానంతో కూడిన వాక్యాలన్నమాట. కీర్తన 90 చదువుకున్నప్పుడు. అలాగనే 4వదిగా చూస్తే పక్షిరాజు శత్రువుతో పోరాడుతుంది. పక్షిరాజు యొక్క శత్రువు ఏంటంటే పాము అనమాట. అది పాము అనమాట. అయితే అది పాము ఎక్కడున్నా కానీ శత్రువుతో పోరాడుద్దనమాట. పైన అది ఎంత ఎగురుతున్నా కానీ పక్షిరాజు పామును పట్టుకొని అది కొండ మీద తీసుకొచ్చి దాన్ని చంపుతుందనమాట. ఎందుకంటే పాము పక్షిరాజు యొక్క పిల్లల్ని మరి వాటిని చంపేస్తుందనమాట. ఎక్కడున్న పాము చెట్లు త్వరలో మరి ఎంత ఉన్నప్పటికీ అది ఎంత పాకి ఆ పక్షిరాజుతో సంబంధించిన పిల్లలందరినీ వాటిని చంపేస్తానమాట. అందుకని శత్రువు ఏంటంటే పక్షిరాజు యొక్క శత్రువు పాము అనమాట. మనం కూడా అపవాదిని ఎదిరించుటే అప్పుడు ఆయన వద్ద నుండి పారిపోతాడు. యాకోబు పత్రిక 4:7 వచనం ఉంది. అపవాదిని దేవుడు సాతాను తలను చెరువులో చితుకు తొక్కాడనమాట. అపవాదికి జయం ఇచ్చాడనమాట మనకి. ఇది కాబట్టి మనం కూడా అపవాదితో మనం ఎదిరించాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుని శక్తితోనే అపవాదిని జయించాలన్నమాట. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్ప అని దేవుడు చెప్తున్నాడు కనుక మనం కూడా ఆ శత్రువుని జయించేటట్లుగా లోకంలో దాంతో శరీరాశ నేత్రాశ జీవుని వాటిని అన్ని మనం జయించే వరంగా ఉండాలని, అపవాదితో పోరాడడం మనల్ని ఎదిరించే వరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. 4వదిగా చూస్తే మరి పక్షిరాజు నూతన బలాన్ని పొందుకుంటుంది అనమాట. ఒక సమయం అది ఎక్కువగా 70-80 సంవత్సరాలు జీవిస్తుంది. 5వ లక్షణం మనం మొదటి లక్షణం ఏంటంటే చాలా పైకి ఎదగలదు. 2వదిగా తన కనుదృష్టి భూమిపైన ఉంటుంది. 3వదిగా పిల్లల గూడు కదుపుతుందనమాట. 4వదిగా శత్రువుతో పోరాడుతుందని చెప్పాం. 5వదిగా అది నూతన బలాన్ని పొందుకుంటుంది అనమాట. అది ఎక్కువగా అది 70-80 సంవత్సరాలు జీవిస్తుంది. అయితే ఒక సమయం వచ్చేసరికి తనకి రెక్కలకున్న బలము మరి దానికి ఉన్న బలము మరి దానికి సంబంధించిన ముక్కు ఉన్నది కదా, దానికి పక్షిరాజుకున్న ముక్కు అది కూడా బలాన్ని కోల్పోతుంది, షార్ప్నెస్ కోల్పోద్ది అనమాట. ఈకలకున్న బలం పోద్ది, రెక్కలకున్న బలం పోద్ది. అది ఒక చోట కూర్చొని సమస్తాన్ని కోల్పోయిన తర్వాత అది కొంతకాలం ప్రలాపిస్తూ దుఃఖిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత అది ఆహారం కూడా తీసుకోదు, ఎక్కడికి పోదు, కొంతకాలం ఒక చోట ఉంటుంది అనమాట. సమస్తాన్ని కోల్పోయి మరలా కొంత టైం అయిన తర్వాత కొంతకాలం నూతన బలాన్ని పొందుకొని మళ్ళా అది మొదటి స్థితి కంటే ఎక్కువ స్థితిలోనికి ఎక్కువ ఎగరగలదు, ఎక్కువగా శక్తిని పొందుకుంటుంది అనమాట. పక్షిరాజు ఏ రీతిగా నూతన బలాన్ని పొందుకుంటుందో కీర్తన గ్రంథంలో 103:5 ఉంటుంది. పక్షిరాజు అక్కడ చెప్తున్నాడు, పక్షిరాజు ఏ రీతిగా నూతన బలాన్ని పొందుతుందో నీ యవ్వనము క్రొత్తదన్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచునని దేవుడు చెప్తున్నాడు అనమాట. పక్షిరాజు నూతన బలం పొందుకున్నట్లు మనం కూడా దినదినము దేవునిలో నూతన బలాన్ని పొందుకోవాలి. మనం కూడా మనకున్న ఏ రీతిగా పక్షిరాజు ఒక చోట దుఃఖిస్తూ కొంత సమయము అన్నిటిని కోల్పోయి అట్లా ఉన్నదో మనం కూడా ప్రార్థనా జీవితం కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ కొంతకాలం దేవుని సన్నిధిలో గడుపుతూ దేవునికి విన్నవించుకుంటూ మనం మన జీవితాన్ని నూతన బలాన్ని పొందుతూ అనుదినము నూతన బలాన్ని పొందుకుంటూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి వారు నానాటికి బలాభివృద్ధి కీర్తన 84లో చెప్పబడుతుంది. వారు నానాటికి బలాభివృద్ధి యాత్ర చేయుదురని. కాబట్టి మనం కూడా దినదినము అభివృద్ధి పొందుతూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. 6వదిగా చూస్తే
పక్షిరాజు మరి తుఫాన్లో కూడా అది ఎగరగలుగుద్ది అనమాట. ఎంత తుఫాను వచ్చినా వాతావరణం సరిగా లేకపోయినా అది తుఫాన్లో కూడా ఎగరగలుగుద్ది. చేప చూస్తే చేప బతికున్న చేప ఏ రీతిగా ఎదురెత్తి పోరాడద్దో మనం కూడా మన సమస్యలను చూసి పారిపోయకూడదు. మన సమస్యలు వచ్చి తాంకోకూడదు. మన సమస్యల నుంచి మన దేవుని నుంచి తొలగిపోకూడదు. దేవుడు అంటున్నాడు ఎదురుదే స్వభావం కలిగి ఉండాలి. పోరాడే స్వభావం కలిగి ఉండాలి. మనం దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 5:11 నా నిమిత్తం మిమ్మల్ని హింసించి నిందించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, వాళ్ళకు మీ ఫలము. ప్రవక్తలు కూడా హింసించబడ్డారు, చంపబడ్డారు, ఏడవబడ్డారు. మీరు నా కొరకు జీవించాలని దేవుడు ఆశపోతున్నాడు. సమస్య ఉన్నప్పుడు మనకి తుఫాన్లో కూడా మనం ఎదురెత్తే స్వభావం కలగాలి, జయించే స్వభావం కలగాలి, ధైర్యంగా దేవునిలో నిలబడే స్వభావం కలగాలి. శద్రకు మేషకు అబేద్నెగోలు ఏ రీతిగా అగ్నిగుండంలో వేస్తున్నాడు, మా దేవుడు రక్షించకుండా సరే దేవుడి కొరకు నిలబడతాను ఏ రీతిగా జీవించారు. అలాంటి విశ్వాసంలో మనం బలం పొందాలని, తుఫాన్లు ఎలాంటి సమస్యలు, అగ్ని లాంటి శ్రమలు, ఉపద్రవాలు వచ్చినా మనం ఎదురాడే స్వభావం, గాలి తుఫాన్లు, ఉపద్రవాలు ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని కొరకు నిలబడాలని మన దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. అలాగనే చూస్తే అక్కడ 7వదిగా చూస్తే అది అపవిత్రమైన పక్షుల్లో ఉందన్నమాట. లేవీకాండము మనకి చూస్తే ఉంటుంది. లేవీకాండం 11:13 అపవిత్రమైన వాటిల్లో పక్షి మరి గ్రద్ద అనమాట, పక్షిరాజు అది అపవిత్రమైనది అనమాట. మనం కూడా దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథంలో చూస్తే యెషయా గ్రంథం 64:6 మనం జన్మతః అపవిత్రులు అనమాట. మనకి నీతి మురికి గుట్టతో సమానం, మనం అపవిత్రులు అనమాట పక్షిరాజు వలె. కానీ ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఆయన రక్తంతో మనం కడిగి శుద్ధి చేస్తాడు. ప్రభు దగ్గరకు వచ్చి మనం విశ్వసించి మన నోటితో ఒప్పుకున్నామో దేవుని నీతిని మనకు ఇస్తాడనమాట. దేవుని చేత పరిశుద్ధపరచబడుతున్న జనాంగంగా మనం ఉంటాం అనమాట. మనం కూడా జన్మతః ఏ రీతిగా పక్షిరాజు అపవిత్రమైన జంతువులు పక్షుల్లో ఉన్నదో మనం కూడా అపవిత్రమైన జీవితం, మనం పుట్టుక జన్మతః మనం అపవిత్రమైన దేవుడు చెప్తున్నాడు అనమాట. యెషయా గ్రంథంలో 60వ అక్కడ చూస్తే 64వ కాబట్టి మనం అపవిత్రమైన మన జీవితాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు తన రక్తంతో కడిగి మన పరిశుద్ధపరిచి దేవుని బిడ్డగా మనల్ని అంగీకరిస్తాడనమాట. అప్పుడు మనం పరిశుద్ధమైన జీవితం మనం జీవిస్తాం అనమాట. కాబట్టి మనం పుట్టుకతోనే మనం పవిత్రులం కాలేదు. దావీదు అంటున్నాడు కీర్తనల గ్రంథంలో, నేను గర్భంలో ఉండగానే నేను పాపనే పుట్టాను, తల్లి పాపను నన్ను కన్నదే అని అంటున్నాడు అనమాట. కాబట్టి మన పరిశుద్ధత లేని వారం అనమాట, అపవిత్రం అనమాట. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభు మీద ఆనుకొని మనం పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడనమాట. కాబట్టి ఈరోజు పక్షిరాజు గురించి 7 లక్షణాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా చాలా పైకి ఎగరగలదు. రెండవదిగా తన కనుదృష్టి భూమిపైన ఉంటుందని నేర్చుకున్నాం. మూడవదిగా పిల్లల గూడు కదుపుతుందని నేర్చుకున్నాం. నాలుగవదిగా శత్రువుతో పోరాడుతుందని నేర్చుకున్నాం. ఐదవదిగా అది నూతన బలాన్ని పొందుకుంటుందని నేర్చుకున్నాం. ఆరవదిగా అది తుఫాన్లో సైతము అది ఎదురెడి పోరాడుతుందని నేర్చుకున్నాం. ఏడవదిగా అది అపవిత్రమైన పక్షి అని. మన జీవితంలో కూడా ఇలాంటి లక్షణాలు మనం విశ్వాసకి పోల్చినాడు అనమాట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విశ్వాస జీవితంలో కూడా ఇట్టి అనుభవాలు కలిగి దినదినము దేవునితో సహవాసం చేస్తూ దేవుడు అంటున్నాడు యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుదురు. ఎప్పుడైతే పక్షిరాజు రెక్కల చాపు పైకి ఎగురుదురని, సమస్యలుగా అలయుదురని అని యెషయా గ్రంథం అక్కడ 40:31 సెలవిస్తున్నట్లు మనకు కూడా మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవం కూడా దేవుడు నడిపించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉన్న మాటలు మా హృదయాల్లో ఫలింపు దయచేయమని, విన్న వారందరినీ దీవించమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.